హౌ టు రన్ పైథాన్ ఫైల్ ఇన్ విఎస్ కోడ్. విఎస్ కోడ్లో పైథాన్ ఫైల్ ఎలా రన్ చేయాలో స్టెప్ బై స్టెప్ అయితే చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్లో పైథాన్ డౌన్లోడ్ అని చెప్పి సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ కనిపిస్తుంది, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. డౌన్లోడ్ python.org. ఈ లింక్ క్లిక్ చేయండి. ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు పైథాన్ ఒరిజినల్ వెబ్సైట్లోకి అయితే వెళ్తుంది. డౌన్లోడ్ పైథాన్ 3.12.3 ఈ వెర్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలండి. మీరు మ్యాక్ ఓఎస్ యూస్ చేస్తున్నా, యూనిక్స్ యూస్ చేస్తున్నా, విండోస్, లైనెక్స్, సో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేస్తున్నా సరే మీరు ఇదైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ పైథాన్ 3.12.3. సో ఈ బటన్ అనేది క్లిక్ చేయండి, మీకు పైథాన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, పైథాన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత ఈ ఫైల్ అనేది ఓపెన్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఫైల్ ఓపెన్ అవుతుంది. సో ఫైల్ ఓపెన్ అవుతే మనకి డిస్ప్లే మీద ఇన్స్టాలేషన్ అనేది ప్రాంప్ట్ వస్తుందండి. సో అప్గ్రేడ్ టు పైథాన్ 3.12.3. సో ఆల్రెడీ నేను పైథాన్ ఇన్స్టాల్ చేసుకున్నాను. కొత్త వాళ్ళు ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుంటున్నారో అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు పైథాన్ అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే సో ఇలా అయితే మీరు చేసుకోవచ్చండి. సో కస్టమ్ ఇన్స్టాలేషన్, అప్గ్రేడ్ నౌ, సో 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. నేను అప్గ్రేడ్ నౌ అనేది క్లిక్ చేస్తున్నా. అప్గ్రేడ్ నౌ క్లిక్ చేయగానే మనకి ఇలా ఇన్స్టాలేషన్ అనేది అడుగుతుంది. ఎస్ క్లిక్ చేయాలండి. ఎస్ క్లిక్ చేస్తే మనకి ఇన్స్టాలింగ్ అనేది జరుగుతుంది. సో వెయిట్ చేద్దాం. సో ఇన్స్టాలింగ్ టైం అయితే పడుతుందండి. సో మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. పైథాన్ డౌన్లోడ్ అని గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ ఏదైతే python.org డౌన్లోడ్స్, సో ఈ యూఆర్ఎల్ మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఆర్ ఈ యూఆర్ఎల్లో కనిపిస్తున్న లింక్ క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. ఈ పేజ్లో యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నా, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నా, లైనెక్స్, విండెక్స్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నా సరే మీరు ఆపరేటింగ్ సిస్టమ్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. విండోస్ వాడుతున్న వాళ్ళైతే ప్రజెంట్ నేను విండోస్ వాడుతున్నానండి. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10 యూస్ చేస్తున్నా. డైరెక్ట్గా నేను డౌన్లోడ్ పైథాన్ 3.12.3 అయితే క్లిక్ చేశాను. ఓకేనండి. సో డౌన్లోడ్ అయిన తర్వాత నేను ఇన్స్టాల్ చేస్తున్నా. ఇన్స్టాల్లో ఎస్ క్లిక్ చేస్తున్నాను, అంతేనండి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, 64 బిట్ మాట. ఇది డిఫాల్ట్గా తీసుకుంటుంది. మీది 32 బిట్ అయితే 32 బిట్, 64 బిట్ అయితే 64 బిట్ డిఫాల్ట్గా ఇన్స్టాల్ అవుతుంది. సో నో ఇష్యూస్ దాంట్లో. ఇన్స్టాలేషన్కి ఇంటర్నెట్ ఉండాలండి. సో ఇంటర్నెట్ అనేది ఖచ్చితంగా ఇంటర్నెట్ స్పీడ్ అనేది మినిమం 50 Mbps ఉండేలా చూసుకోండి. సో ఆల్రెడీ పైథాన్ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకైతే అప్గ్రేడ్ అడుగుతుంది. సో కొత్త వాళ్ళకైతే డైరెక్ట్గా పైథాన్ అనేది ఇన్స్టాల్ అవుతుందండి. సో వెయిట్ చేద్దాం. సో హాఫ్ అయింది. సో రిమైనింగ్ హాఫ్ వెయిట్ చేద్దామండి. సో టైం టేకన్ ప్రాసెస్ అండి ఇన్స్టాలేషన్స్ అన్నీ కూడా. సో వెయిట్ చేయాలి. పైథాన్ ఇన్స్టాలేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. క్లోజ్ బటన్ క్లిక్ చేయండి ఇక్కడ. సో క్లోజ్ క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ విఎస్ కోడ్ అనేది కూడా ఇన్స్టాల్ చేసుకోవాలండి. విఎస్ కోడ్ ఎందుకు ఇన్స్టాల్ చేసుకోవాలంటే పైథాన్ ప్రాక్టీస్ చేసుకోవడానికి మనకి ఏదైనా ఒక ఐడిఈస్ కావాలి, ఎడిటర్స్ కావాలి. సో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ అనేవి కావాలండి. విఎస్ కోడ్లో మనం పైథాన్ ఎలా రన్ చేయొచ్చో ఇప్పుడైతే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. న్యూ ట్యాబ్ మీద క్లిక్ చేసి విఎస్ కోడ్ అని చెప్పి సెర్చ్ చేయండి. విఎస్ కోడ్ డౌన్లోడ్, విఎస్ కోడ్ డౌన్లోడ్, విఎస్ కోడ్ అని చెప్పి టైప్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ కనిపిస్తుంది చూడండి, code.visualstudio.com డౌన్లోడ్ అని. ఈ యూఆర్ఎల్ ఉన్న లింక్ అయితే క్లిక్ చేయండి. సో మీకు విఎస్ కోడ్ ఒరిజినల్ వెబ్సైట్లోకి అయితే తీసుకెళ్తుంది. సో విండోస్ అండ్ మ్యాక్ ఓఎస్ రిమైనింగ్ వెర్షన్స్ కూడా కనిపిస్తాయి. సో విండోస్ కాబట్టి నేను విండోస్ క్లిక్ చేస్తున్నాను. డైరెక్ట్గా విండోస్ 10 అయినా 11 అయినా సరే. సో విండోస్ 10, 11 ప్రజెంట్ విఎస్ కోడ్ అనేది ఈ విండోస్ 10, 11 ఆపరేటింగ్ సిస్టమ్స్లో సపోర్ట్ చేస్తున్నాయండి. సో ఇక్కడ క్లిక్ చేయండి, విండోస్ మీద క్లిక్ అయితే చేయండి. సో విఎస్ కోడ్ అనేది మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే అవుతుంది. ఓకేనా. సో రైట్ సైడ్ మీద అబ్జర్వ్ చేయొచ్చు, డౌన్లోడ్ అయితే అవుతుంది. సో 94 MB అయితే ఉంటుందండి. సో 94 MB కంప్లీట్ అవుతుంది. సో 94 MB కంప్లీట్ అయింది కదండి. సో విఎస్ కోడ్ సెటప్ ఫైల్ మీద కూడా డబల్ క్లిక్ అయితే చేయండి. మీకు ప్రాంప్ట్ అనేది డిస్ప్లే మీద వస్తుంది. సో అబ్జర్వ్ చేయొచ్చు, ఐ యాక్సెప్ట్ ది అగ్రిమెంట్, యాక్సెప్ట్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. అండ్ డెస్క్టాప్ ఐకాన్ కావాలి, డెస్క్టాప్ ఐకాన్ క్లిక్ చేయండి.
అవసరం లేకపోతే డైరెక్ట్ నెక్స్ట్ క్లిక్ చేయండి. అండ్ ఇన్స్టాల్ క్లిక్ చేస్తే మీకు విఎస్ కోడ్ అనేది ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుందండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, విఎస్ కోడ్ అనేది ఇన్స్టాలేషన్ అవుతుంది. ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిందండి. లాంచ్ విజువల్ స్టూడియో కోడ్, ఫినిష్ క్లిక్ చేయండి. మనకి విఎస్ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇది విజువల్ స్టూడియో కోడ్, ఒక ఐడిఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. ఓకేనా. సో ఇది ఒక విఎస్ కోడ్ హోమ్ పేజ్. సో ఇది విఎస్ కోడ్ అండి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే విఎస్ కోడ్ ఓపెన్ చేసిన తర్వాత పైథాన్ ఎక్స్టెన్షన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. పైథాన్ ఎక్స్టెన్షన్ ఎలా ఇన్స్టాల్ చేసుకుంటారు? లెఫ్ట్ ప్యానల్ కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్లో ప్యానల్ కనిపిస్తుంది కదండి. ఈ లెఫ్ట్ సైడ్ ప్యానల్లో ఎక్స్టెన్షన్స్ అని కనిపిస్తుంది చూడండి. షార్ట్ కట్ కీ వచ్చేసరికి Ctrl+Shift+X. ఆర్ డైరెక్ట్గా లెఫ్ట్ సైడ్ ప్యానల్లో ఇక్కడ ఎక్స్టెన్షన్స్ కాడ క్లిక్ చేయండి. ఎక్స్టెన్షన్స్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అనేవి ఒక సెర్చ్ ఐకాన్ వస్తుంది. పైథాన్ అని చెప్పి ఇక్కడ టైప్ చేయండి. పైథాన్ టైప్ చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్ కనిపిస్తుంది కదండి, మైక్రోసాఫ్ట్ బ్లూ కలర్ టిక్ మార్క్ ఉంది కదా, పైథాన్ ఎక్స్టెన్షన్ మైక్రోసాఫ్ట్, ఇది క్లిక్ చేయండి. సో మైక్రోసాఫ్ట్ ఎక్స్టెన్షన్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు అన్ఇన్స్టాల్ చూపిస్తుంది. కొత్త వాళ్ళకి అయితే మటుకి ఇన్స్టాల్ ఎనేబుల్ అని చెప్పి చూపిస్తుందండి. ఈ పైథాన్ మైక్రోసాఫ్ట్ ఎక్స్టెన్షన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక పైథాన్ ఫైల్ ఎలా రన్ చేయాలో ఇప్పుడైతే చూద్దరు కానీ. సో ఇది క్లోజ్ చేసుకుంటున్నా, ఎక్స్టెన్షన్ కూడా క్లోజ్ చేసుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోండి. ఓకేనా. ఒక ఫోల్డర్, ఒక న్యూ వర్క్ స్పేస్ ఫోల్డర్. ఓకేనా. ఓపెన్ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ ప్యానల్లో దిస్ పీసీ కాడ క్లిక్ చేయండి. ఓకేనా. దిస్ పీసీ కాడ క్లిక్ చేయండి. డెస్క్టాప్ మీద ఎటువంటి ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ పెట్టకండి. ఓకేనా. దిస్ పీసీ క్లిక్ చేసిన తర్వాత మీకు విండోస్ సి, విండోస్ డి ఇలా పార్టీషన్స్ ఉంటే మీరు ఏదైనా ఒక పార్టీషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ప్రజెంట్ నాకు విండోస్ సి అనే ఒక పార్టీషన్ ఉంది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ విండోస్ సి అనే పార్టీషన్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా. పైథాన్ ప్రాక్టీస్ చేసుకోవడానికి పైథాన్ ప్రాక్టీస్ అని చెప్పి ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తున్నా. పైథాన్ ప్రాక్టీస్, సెలెక్ట్ ఫోల్డర్. మీకు ఆ పర్టికులర్ ఫోల్డర్లో మీరు పైథాన్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, పైథాన్ ప్రాక్టీస్ అనే ఫోల్డర్ కనిపిస్తుంది, పైథాన్ ప్రాక్టీస్. ఓకేనా. ఇలా ఫోల్డర్ కనిపించిన తర్వాత ఈ ఫోల్డర్లో ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫోల్డర్లో ఇంకో ఫోల్డర్ అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండి. ప్రజెంట్ మనకి ఒక పైథాన్ ఫైల్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. పైథాన్ ఫైల్స్ అనేవి ఎప్పుడు కూడా ఎక్స్టెన్షన్ అనేది .py, demo.py, ఇక .py అనే ఎక్స్టెన్షన్ ఇస్తేనే మనకు అది పైథాన్ ఫైల్ కింద కన్సిడర్ అవుతుందండి. ఓకేనా. సో demo.py అని చెప్పి ఒక పైథాన్ ఫైల్ అయితే క్రియేట్ చేసుకున్నా. ఈ ఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఒక సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ అనేది రాస్తున్నా. ప్రింట్ స్టేట్మెంట్లో వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఇప్పుడు ఈ పైథాన్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే టాప్ రైట్ సైడ్న ఎగ్జిక్యూషన్ బటన్ కనిపిస్తుంది చూడండి, రన్ పైథాన్ ఫైల్ అని చెప్పి. ఈ ఎగ్జిక్యూషన్ బటన్ పక్కన చిన్న డౌన్ యారో మార్క్ కనిపిస్తుంది, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఈ డౌన్ యారో మార్క్ క్లిక్ చేస్తే కనుక రన్ పైథాన్ ఫైల్ ఇన్ డెడికేటెడ్ టెర్మినల్ అని చెప్పి ఒక ఆప్షన్ చూపిస్తుందండి. ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. ఓకేనా. రన్ పైథాన్ ఫైల్ ఇన్ డెడికేటెడ్ టెర్మినల్, ఇది సెలెక్ట్ చేస్తే మీకు ఈ ఫైల్ అనేది ఒక టెర్మినల్లో ఎగ్జిక్యూట్ అవి మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఓకేనా. సో చాలా మంది బిగినర్స్కి అవుట్పుట్లో చూపిస్తుంది, అవుట్పుట్లో ఎగ్జిక్యూట్ అయినట్టు చూపిస్తుందండి. బట్ మనకి టెర్మినల్లో చూపించాలి. ఓకేనా. టెర్మినల్లో చూపించాలి. ఇలా టెర్మినల్లో చూపించాలంటే మటుకి రన్ పైథాన్ ఫైల్ ఇన్ డెడికేటెడ్ టెర్మినల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. సో అర్థమైంది కదండి, విఎస్ కోడ్లో ఒక పైథాన్ ఫైల్ ఎలా రన్ చేయాలి, క్లియర్గా ఉంది కదా.